హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం. గత వారం నుంచి మనము యాకోబు వంశములో ఉన్న తన కుమారులను విషయంలో మనము క్రమము చొప్పున ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. పోయిన వారం మనము ఎవరిని గురించి ధ్యానించామన్నా? ఆషేరుని గురించి ధ్యానం చేశాము. అతను ఎన్నో కుమారుడు? ఈ ఎనిమిదవ కుమారుడు యాకోబుకు ఉన్న ఎనిమిదవ కుమారుడు. ఈరోజు మరొక వ్యక్తిని ధ్యానం చేసుకుందాం. 9వ వ్యక్తి, యాకోబుకు పుట్టిన 9వ కుమారుడు, లేయాకు పుట్టిన కుమారులలో 6వ వ్యక్తి. లేయా విషయంలో గమనించినప్పుడు ఆమెకి 6వ కుమారుడుగా ఉన్నాడు. ఈ యాకోబు విషయంలో మనం గమనించినప్పుడు 9వ కుమారుడుగా మనము వరుసగా మనము ఆలోచించవచ్చు. అయితే ఇతని పేరేంటి? ఈ 9వ కుమారుని పేరేంటి? చెప్పాలి మీరు. 9వ కుమారుని పేరేంటి? తొమ్మిదో కుమారుని పేరు ఇస్సాకరు. ఆదికాండము 30వ అధ్యాయము 19వ వచనం మనం చదివినప్పుడు, 18వ వచనం చదివినప్పుడు అక్కడ అతని గురించి రాయబడిన సారాంశము. అయితే అతని గురించి రాయబడిన విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలమును దయచేసి అనుకొని అతనికి ఇస్మాకరు అని పేరు, ఇస్సాకరును పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇతని గురించి లేయా ఆలోచించిన ఆలోచన మనం గమనిస్తే అతని విషయంలో బయలుపరచబడిన మాట ఏంటంటే, నాకు ప్రతిఫలము అంటే ప్రతిఫలానికి సాదృశ్యంగా మనం ఆలోచిస్తే ఏం ఏర్పరచబడింది? ప్రతిఫలం అంటే దానికి మాటకి అర్థం ఏంటి? 5వ కుమారుడు ఏంటి? అతనికి ప్రతిఫలం అనే ఈ మాటకి అర్థం ఏంటినారా? ఆశీర్వాదము. హల్లెలూయా. ప్రతిఫలం అంటే మనం అక్కడక్కడ చెబుతూ ఉంటాం, వింటూ ఉంటాం కదా, మాకు ఈ సంవత్సరం దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు, ఈ వారంలో మాకు ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు అంటే, ప్రతిఫలానికి మాటకి అర్థం ఏంటంటే ఆశీర్వాదము. దేవునికి స్తోత్రాలు. ఈ ఆశీర్వాదానికి ఏంటి కారణముగా ఈ మాట ఉంది. కాబట్టి లేయా అంటుంది, ఇదిగో నాకు ప్రతిఫలము దయచేసి అనుకొంటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిఫలము. అయితే ఈ ప్రతిఫలము నాకు అనుగ్రహింపబడిందని తను ఎంతగానో ఆలోచిస్తుంది కనుక, అంతగా తను ఆలోచిస్తుంది కనుక తన తండ్రి ఏమని చెప్తున్నాడు చూద్దాం. తన తండ్రి యాకోబు తనను గురించి ఏమని పలుకుతూ ఉన్నాడు? ఆదికాండము 49వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 49వ అధ్యాయము 14వ వచనం. 2 దొడ్ల మధ్యను పండు
పండుకొని ఉన్న బలమైన గార్ధము విశ్రాంతి మంచిది అగుటయు కనుక అతడు మోయుటకు భుజమును వంచుకొని ఎట్టి చేయు దాసుడు అగును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అతను తండ్రి తనకు ఆశీర్వదిస్తున్న ఆ ఆశీర్వాదముల గురించి మనం పలికినట్లయితే అతడు ఎటువంటి వ్యక్తి అయి ఉన్నాడంట? బలమైన వ్యక్తి. గాడిద వల్ల ఉన్నాడు, బలమైన వ్యక్తిగా ఉన్నాడు. రెండు విషయాలు గమనించవచ్చు. అయితే అతను పైన మనం చదివినప్పుడు రెండు దొడ్ల మధ్యను అన్నాడు. రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్నాడు. రెండు దొడ్ల మధ్య అంటే మన బైబిల్లో మనం చూసినప్పుడు ఈ రెండు విషయాల గురించి మనం గమనించినప్పుడు రెండు ఒక మానవునికి ఉండకూడదు. అన్యులకి తగ్గుతుందేమో కానీ క్రైస్తవులైన మనకు ఇవి తగదు. రెండు వాటి విషయంలో ఇవి తగదు మనకి. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడిన మాట ఏంటంటే, దేవుడి చెప్పిన మాట హెచ్చగానే ఉండు. చూసారా? నిలువెచ్చగా నువ్వు ఉండకూడదు. చూడండి, దేవుడు నువ్వు అటైన ఉండు, ఇటైన ఉండు. అయితే ఇప్పుడు ఇతను ఎక్కడ పండుకొని ఉన్నాడు? రెండు దొడ్ల మధ్యలో పండుకొని ఉన్నాడు. రెండు దొడ్ల మధ్యలో పండుకొని ఉంటే అక్కడ బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే, చాలా విషయాలు మనం గమనించినప్పుడు క్రైస్తవ జీవితంలో జరుగుతున్న సందర్భాలు అదే. కొంతమంది చెప్పే మాటలు అదే. ప్రార్థనే అంటారు. రెండోది లోకమే అంటారు. ప్రార్థనే, లోకమే రెండిట్లని కలుపుకొని కొనసాగుతారు. అది ఆత్మీయ జీవితముగా ఏర్పరచబడదు. అతను ప్రతిఫలముగా ఏర్పరచబడిన వ్యక్తి. తన తండ్రి అంటున్నాడు, రెండు దొడ్ల మధ్యలో పండుకొని ఉన్నాడు. రెండు తలంపులతో ఉన్నాడు. రెండిటికి మధ్యలో ఉన్న ఈ వ్యక్తి, ఈ రెండిట్ల మధ్యలో ఉంటే ఏ మనుష్యులకైనా ఆశీర్వాదం అనేది అనుగ్రహింపబడదండి. అనుగ్రహింపబడదు. ఆశీర్వాదము మనకు అవసరమైనది ఎంచుకోవాలనుకుంటే ఒకే ఒకటి మనది ఉండాలి. మార్గము ఒకటే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మార్గమే మనది కనబడాలి. రెండవ మార్గం మనకు కనబడదు. అయితే కొంత విషయాలను మనం గమనించినప్పుడు ఈ రెండు మార్గముల గురించి నడుస్తున్న ఇశ్రాయేలు ప్రజలను గురించి అనేకమైన సారాంశముల విషయములో పేతురు గారు ఒక మాటను బోధించాడు. పేతురు గారు ఒక చక్కనైన మాట తెలియపరిచాడు. ఎందుకంటే రెండు తలంపులు మనకు అవసరము లేదు. మరొక మాట అంటాడు, ఏలియా ఒక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలతో ఆయన గర్తించి తెలియపరిచిన మాట అండి. ఆయన గర్తించాడు, తెలియపరిచాడు. మీరు ఎన్నాళ్ళ వరకు రెండు తలంపుల చేత మీరు జీవించగలుగుతారు? ఏలియా ప్రజలను బయలుపరుస్తున్నాడు. మీరు ఎన్నాళ్ళ వరకు రెండు తలంపులతో జీవిస్తారు? శక్తివంతుడైన దేవుడు ఒక్కడే కదా, ఆత్మానుసారమైన దేవుడు ఒక్కడే కదా. మీరు వాటిని విడిచిపెట్టేసేసి రెండు తలంపుల చేత మీరు ఎన్నాళ్ళు మీరు జీవిస్తారు? నిజ దేవుణ్ణి మీరు ఎరిగి, శక్తివంతుడైన దేవుణ్ణి ఎరిగి,
ఆ దేవుణ్ణి పక్కన పెట్టేసేసి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల చేత మీరు జీవిస్తారు? ఏంటి? ఒకే మార్గము, ఒకటే సత్యము, ఒకే జీవము అని బైబుల్ మనకు అన్ని చోట్ల కూడా మనకు బయలుపరుస్తూ ఉంది. అందుకనే ఈ ఏలియా చెప్పిన మాటను బట్టి పేతురు గారు అంటారు, ఏంటి అపోస్తుల కార్యంలో అంటారు, పేతురు అంటాడు 2వ అధ్యాయము 40వ వచనంలో అంటాడు పేతురు, ఆ రెండు తలంపులను గురించి ఆలోచించినప్పుడు ఈ సమాజంలో జరుగుతున్న పరిస్థితిని గురించి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనం, అనేకమైన విధమైన మాటలతోనూ సాక్ష్యం ఇచ్చి మీరు చూడండి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరయి రక్షణ పొందుడని వారికి హెచ్చరించెను. హల్లెలూయా. వారికి హెచ్చరించెను, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై జీవించండి. మనకు ఒక వేరు దేవుడు పరిచాడు, మనల్ని వేరుపరిచాడు. భూ సంబంధమైన వాటిను ఇంకోటి పర సంబంధమైన వాటి మీదను మన మనసు ఎప్పుడు ఉంచకూడదని. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచితే పేతురు ఎందుకు ఈ మాట తెలియపరిచాడంటే, చాలా మంది అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు కనుక భూ సంబంధమైన వాటిని బట్టి జరుగుతున్న పరిస్థితిని గురించి యాకోబు బోధిస్తాడు. భూ సంబంధమైన వాటిని గురించి యాకోబు తెలియపరుస్తాడండి. యాకోబు రాసిన పత్రికలో మనం వెళ్ళినప్పుడు 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివినప్పుడు, ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడువండి. చాలు, ఇక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యాకోబు ఏమని బోధిస్తున్నా చూడండి. మీకు రెండు కావాలంటే అది మనకు తగినది క్రైస్తవులకి కాదండి. ధనమును గురించి లోకంలో కావాల్సిన ప్రతి దానికి చూడండి, సమాజంలో కావాల్సింది రెండు, సమాజానికి కావాల్సింది రెండు. దేవుడు వాటి రెండింటిని కూడా దూరపరిచాడు. ఒకటేమో ధనము కోసము ప్రయాసపడతా ఉంటారు, దేవునికి దూరం అవుతారు. రెండోది ఏంటంటే పాపము విషయములో భయంకరమైన పాపము చేస్తూ ఉంటారు. భయంకరమైన పాపము చేస్తూ వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అందుకని దేవుడు ఆ రెండిట్లను కూడా దూరము చేసేసాడు. దేవుడు ఏదైతే దూరము చేస్తాడో, దేవుడు ఏదైతే వద్దని చెబుతూ ఉంటాడో ప్రజలు దానికే చేస్తుంటారు. ప్రజలు దానికే చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఎందుకు వాళ్ళు చేస్తూ ఉన్నారంటే, దుష్టుడు వారిని భయంకరమైన శ్రమలలోకి తీసుకువెళ్ళటానికి. అందుకనే యాకోబు అన్నాడు, ఈ ధనం విషయంలో అంటున్నాడు, మీ మీదికి వచ్చే ఆ ద్రవ్యములను గురించి మీరు ఏడువండి. చూసారా, ఉపద్రవములను గురించి మీరు ఏడువండి. ఎందుకు సంతోషం రావాలి ఈ రోజులో. సామెతలు చెప్తా ఉంటాం, మనం అక్కడక్కడ వింటూ ఉంటాం. డబ్బు ఉంటే కొండ మీద ఉన్న కోతినైనా దించవచ్చు, దేంతో? డబ్బుతో దించవచ్చు కదా. సమాజం ఇప్పుడు దాని మీద కట్టబడుతుంది. రాకడ సమయము సమీపంలో ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు గర్తించి మనలను, తన ప్రియులైన కుమారులను, తను ఏర్పరచుకున్న తన బిడ్డలను ఆయన హెచ్చరించి వాటి నుండి దూరం చేస్తూ తనకు దగ్గర చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే సమయం ఇంకా
పరిశుద్ధాత్మ దేవుడు వాటి నుండి దూరపరిచేసేసి తనకు దగ్గర చేసుకుంటూ ఉన్నాడు, తనకు దగ్గరగా చేసుకుంటున్నాడు. తనతో ఉండడానికి వారిని హెచ్చరించి తనకి దగ్గర చేసుకుంటూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ఇక్కడ అంటాడు, యాకోబు అంటాడు, ఇదిగో మీ మీద వచ్చే ద్రవ్యములను బట్టి, ఉపద్రవ్యములను బట్టి మీరు ప్రలాపించండి, ఏడవండి. ఎందుకు ఏడవాలి? సంతోషించాలైతే ఎందుకు ఏడవాలి? సంతోషించాలంటే డబ్బును చూసి సంతోషించాలి, కానీ ఏడవడం ఎందుకు? కింద రాశాడు అక్కడ, నీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మట్టు కొట్టినవయ్యను, మీ బంగారము వాటి తుప్పు నీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. హల్లెలూయా. చూశారండి, వాటి మీద నుంచి రాలుతున్న తుప్పు, ఆ తుప్పు ఏం చేస్తుందంటే అది మనుషులను తినివేసేస్తా ఉంటది, తినివేసేస్తా ఉంటది. శరీరములో ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్క బలహీనత ఏర్పరచబడుద్ది. ఒక్కొక్క అవయవములు, ఒక్కొక్క అవయవములను అది తినివేసేస్తా ఉంటది. ఏవి తినేసేస్తా ఉంటాయి? ధనమా, లేకపోతే వేరొక మట్య? దేవుడు ఏమని చెప్పాడు ఇక్కడ? మట్టి ఏమైనా తినేసేస్తుందని మనం కొన్ని వస్తువులను దాచిపెడతాం, భూమిలో పెడితే అది మట్టంతా తినివేసేసిద్దని, మట్టంతా తినివేసేసిద్దని. మనుషులు ఏర్పరచుకునే ప్రతిదీ కూడా భూమి తినివేసేసిద్దని. మనుషులు ఏర్పరచుకునే అన్ని కూడా భూమి తినివేసేస్తా ఉంటుంది. కానీ దేవుడు భూమిలోనే విలువైన వస్తువులను దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమిలోనే ఆయన విలువైన వస్తువులను ఆయన భూమిలో ఉంచాడు. అవి చెడిపోయేది కాదు, అవి చెడిపోవు, ఎన్నడూ చెడిపోవు. దేవుని పని చూడండి, మీరు దేవుని ఆలోచన చూడండి, అవి ఎన్నడూ కూడా చెడిపోదు, అది ఎన్నడూ చెడిపోదు. భూమిలో ఉన్నాయి. పెట్రోల్ దేని నుంచి వస్తుంది? భూమిలో నుంచే కదా. డీజిల్ భూమిలో నుంచి వస్తుంది కదా. బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది? మనకి భూమిలోనే వస్తున్నాయి కదా. నాపురాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుంచే కదా. అన్ని భూమిలో నుంచి. ఇంకా బంగారము కూడా, బంగారం దేని నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది కదా. మరి భూమి ఏమిట్లేదు తినివేయదే. మనం కొన్ని వస్తువులు పెడితే భూమిలో అది తినేసేదండి. కర్రాడ పెడితే అది తినేసేస్తుందండి. అనేకమైన కూడా దేవుడు భూమిలో నుండే ఏర్పరిచాడు. ఆయన ఏర్పరిచింది అది ఎన్నడూను కూడా, అది ఎప్పుడును కూడా అది వ్యర్థము కానిది. దేవుడు ఆలోచన ఎప్పుడు వ్యర్థము కాదు. మనుషుల ఆలోచన ఎప్పటికీ కూడా తుప్పు పట్టిపోయేదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది తుప్పు పట్టిపోయేదే. అందుకనే ఇక్కడ దేవుడు తెలియపరిచాడు, ఇదిగో మీరు వాటిని గురించి ప్రలాపించండి, ఏడవండి. అవి ఒకదాని బట్టి ఒకటి తినివేసేస్తా ఉంటాయి. అందుకనే మీరు వాటి జోలికి వెళ్ళవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అని ఆ కొన్ని విషయాలను కూడా ఈ వ్యక్తి గ్రహించాడేమో, ఇతనిలో 2 తలంతులు ఉన్నాయి. 2 దొడ్ల మధ్యలో ఆయన పండుకొని ఉన్నాడు. మనకు కూడా లోకము ఉంది, పరలోకము, లోకము ఉంది, పరలోకము ఉంది. విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది. మనకు 2 ఏర్పరచబడ్డాయి. అందుకనే
ఎంచుకోవలసిన విషయాన్ని గురించి ఆయన తెలియపరుస్తున్న మాటని ఏంటి, మీరు ఈ లోకము నుండి వేరై మారు మనసు పొందండి. ఎందుకు మారు మనసు పొందండి అని మనం ఎంచితే గలతీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కనైన మాటను తెలియపరుస్తాడని. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా మీరు నడుచుకొనండి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను శరీరము ఆత్మకును ఆత్మ శరీరములకు విరోధముగా అపేక్షించుచున్నది. ఇవి ఒకదానిని ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. హల్లెలూయా. ఏమున్నాయంటే ఇవి రెండు, ఆత్మను శరీరము. ఇవి ఈ రెండు కూడా మనకున్నాయి. ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఏంటి ఇంకొక విషయం, మన ఆత్మని గురించి శరీరం గురించి ఇవి రెండు మనకు ఉన్నాయన్నప్పుడు వీటి విషయం గురించి మనం ఒక్కసారి గమనిస్తే ఆత్మ ఏం చేస్తూ ఉంటది? ఆత్మ ఎప్పుడు కూడా ప్రార్థనలనే కోరుకుంటూనే ఉంటుంది. ఆత్మ ప్రార్థనలను కోరుతూ ఉంటుంది. రెండోది ఏముంది? శరీరము. శరీరము ఏం చేస్తుంది? శరీరము సుఖభోగాలనే ఎరుగుతుంది. ఒక గంట సేపు ప్రార్థన చేసామనుకో, ఇంకా చాలదా? మోకాలు నొప్పులు పుడుతున్నాయి, ఎంతసేపు మోకరించగలుగుతాము? శరీరము కోరుకునేది ఎంతసేపు మనము ప్రార్థన చేస్తాము? మోకాలు నొప్పులు పుట్టే కదా, ఆనిక చేసుకోవచ్చులే, లేకపోతే రేపు చేసుకోవచ్చులే, ఎల్లుండి చేసుకోవచ్చులే. శరీరము కోరుకునేదండి, శరీరము ఎంచుకునేదండి, సుఖభోగములనే ఎంచుకుంటుంది. శరీరం ఎప్పుడు కూడా సుఖభోగాలని ఎంచుకుంటుంది. ఆత్మ దేని ఎంచుకుంటుంది? ఆత్మీయతను ఎంచుకుంటుంది. ఎప్పుడు కూడా ప్రార్థనలకు మాత్రమే తన మనసు పెట్టింది ఆత్మ. దేవుని విషయం గురించే ఆలోచించుతుంది ఆత్మ. ఆత్మ ఎప్పుడు కూడా పర సంబంధమైన వాటినే ఎంచుకుంటూ ఉంటది. ఆత్మ దేని ఎంచుకుంటది? పర సంబంధమైన వాటి మీదే తన మనస్సును పెట్టింది. ఆత్మ దేని మీద మనసు పెట్టింది? శరీరం దేని మీద మనసు పెట్టింది? శరీరము శరీర సంబంధమైన భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టింది. శరీరము భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టింది. ఆత్మ పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టింది. అందుకనే ఇదిగో ఇవి రెండు కూడా మనము కలిగి ఉన్నాము. రెండు కూడా కలిగి ఉన్నాము. రెండిట్ల మధ్యలో ఉన్నాము. ఇతడు రెండు దొడ్ల మధ్యలో పండుకొని ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో తోచలేని పరిస్థితుల్లో ఉన్నాయి. తోచలేని పరిస్థితుల్లో ఉన్నాయి. శరీర సంబంధంగా వెళ్దామా, ఆత్మ సంబంధంగా వెళ్దామా? అలాగనే మనకు అందరికీ కలిగే ఆలోచనలు, శరీర సంబంధంగా వెళ్దామా, ఆత్మ విషయంలో కోల్పోతాం. పరలోకాన్ని మనము దూరం అయిపోతామేమో అని ఒక పక్కన, మరో పక్కన ఏంటంటే ఆత్మానుసారంగా నడిపింపబడడానికి నిశ్చయించుకుంటే కుటుంబం ఎలా, కుటుంబ పరిస్థితులు ఎలా అని మరో పక్క నుంచి మన ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు చెప్పిన మాటని మనం గ్రహించాల. అక్కడక్కడ దేవుడు చెప్పాడు, బయలుపరిచాడు, సారాంశాలు తెలియపరిచాడు. ఇవి రెండు కూడా మనకు పక్క
కలగజేస్తూ ఉంటుంది. ప్రతిరోజు వేదన కలగజేసేది మనకు ఈ రెండు తలంపులే. ఒక పక్కనేమో కుటుంబం ఉంది, లోకం ఉంది, సమాజం ఉంది, వాటిని గురించి ఆలోచించాలి. మరో పక్కనేమో ఈ లోకములో మనకు ఉన్నయన్నీ కూడా మనతో ఏది రాదని తెలుసు. అయినా రోజులు గడవాలి కదా అని ఆలోచన వస్తూ ఉంటది. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే మనం ఒకే ఒక మాట గ్రహించాలా. ఇతను మంచి ఒక ఆత్మీయ వ్యక్తిగా మనకు ఏర్పరచబడిన వ్యక్తి. ఇతను ఆత్మీయతలో మంచిగా ఏర్పరచబడిన వ్యక్తి. రెండు తలంపుల మీద జీవించే వారిని గురించి ఆయన సాదృశ్యముగా కనబడుతున్న ఈ వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటాడు. రెండు తలంపుల మీద జీవించే వారికి ఆయన ఒకే ఒక సత్యాన్ని చూపించే వ్యక్తిగా మనకు కనబడతాడండి. ఇతనిలో ఉన్న గుణపాఠాలను మనము గ్రహించగలిగితే మనకు కూడా అటువంటి ఆశీర్వాదములు అనుగ్రహింపబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇతరులు మనం చూడవలసిన విషయాలంటే ఇతనికి శరీరం ఉంది, ఆత్మ ఉంది, రెండిట్లో మధ్యలో ఉన్నాడు. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ప్రభు చెప్పాడు, మీ అవసరాలేంటో ఏమన్నాడు? మీ అవసరాలేంటో మీ నోట నుండి రాకమునిపే నేను ఎరిగి ఉన్నానని ఎవరు చెప్పాడు ఈ మాట? దేవుడు తెలియపరిచాడు. మన అవసరాలు ఏంటో మన నోటి నుండి రాకమునిపే ఆయన ఎరిగిన దేవుడు అంటాడు. అయితే ఇప్పుడు మన అవసరాలు తెలిసిన వ్యక్తి అవసరాలు తీర్చడం మన అవసరాలు తీర్చడం ఆయన ఖచ్చితంగా మన అవసరాలను తీరుస్తాడు. మరొక విషయం మనం గమనిస్తే మనము ఎలా నడిపింపబడాలో, ఎలా కొనసాగాలో అర్థము కాని పరిస్థితులలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం మనం చదివితే మనకున్న పరిస్థితిని గురించి, మనకు జరుగుతున్న సంభవాసాల గురించి, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనెను. హల్లెలూయా. ఏమి చెప్తున్నాడండి ఆయన? ఆయన నిన్ను ఆదుకుంటాడా, విడిచిపెడతాడా? ఆయన మనలను విడిచిపెట్టడు. ఆయన ఆదుకునే దేవుడు. ఆయన మన అవసరాలను తీర్చే దేవుడు. అయితే ఆయన చెబుతున్న మాట ఏంటంటే మీరు ముందు ఆ మార్గంలోనే విడిచిపెట్టండి. లోక సంబంధమైన మార్గములను మీరు విడిచిపెట్టండి. ఎప్పుడైతే మీరు విడిచిపెట్టగలుగుతారో, లోక సంబంధమైన మార్గములను ఎప్పుడు విడిచిపెట్టగలుగుతాడో ఆయన మనలను ఆదుకుంటానికి మొదలు పెడతాడు. లోకములో ఉంది, సమాజంలో చెబుతూ ఉంటారు. పెద్ద వయసు కలిగిన వారి గురించి మనం చెబుతూ ఉంటాం. ఒక 2-3 పిల్లలు ఉంటారు, వారికి 2-3 పిల్లలు ఉంటారు. ఆ పిల్లల దగ్గర ఉండకుంటారా తల్లిదండ్రులు వేరే వేరే చోట్ల ఉంటూ ఉంటారు. వేరే వేరే చోట్ల ఉన్నప్పుడు చూసేవాళ్ళు ఏమంటారు? వారిని చూసి ఎవరైనా ముందుకు వస్తారా? ఇప్పుడు పెద్దపర్మిలో ఇంట్లో ప్రార్థన నడిపిస్తున్నాం. ఆ ఇంట్లో నాకి మగపిల్లలు లేరు, ఆడపిల్లలే 2. ఇప్పుడు ఏమేం చేస్తుందంటే
అలా ఇద్దరు ఆడపిల్లల దగ్గర ఉండకుండా సొంతముగా వంట చేసుకొని తినాలని ఆమెకు ఆలోచన. తిరిగి ఈమెమంటదంటే, నా ల్యాండ్ ఉంది నా పేరు మీద, ఇది అమ్మేసేసి నేను తింటానని అంటది. 4 సార్లు పంచాయతీ కూర్చోబెట్టింది జనాలను. వాళ్ళు వచ్చి అంటారు, ఉన్నారు ఇద్దరు, వాళ్ళు ఉండగా మేము ఎలా వచ్చి నీకు సాయం చేయాలి? అర్థమైందా? నీకు 2 కూతుర్లు ఉన్నారు. 2 కూతురు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి నీకు ఏంటి సహాయం చేస్తారు. వాళ్ళు ఉండగా మేము ఎలా వస్తాము? ఒకవేళ వాళ్ళు ఇద్దరు కానీ లేకపోతే ఏంటి, వాళ్ళు ఇద్దరు కానీ లేకపోతే అప్పుడు మేము వచ్చేవాళ్ళం. అర్థమైందా? మేము వచ్చేవాళ్ళం. అందుకనే దేవుడు కూడా అంటాడు, నీవు అక్కడ ఎంచుకున్నావు కదా, లోకానికి ఎంచుకున్నావు కదా, లోకముని ఎంచుకున్నావు కాబట్టి ఆ ప్రకారం వెళ్తున్నావు, వెళ్ళు. నా టైం వచ్చింది, నా టైం వచ్చినప్పుడు నేను నీకు ఏం చేయాలప్పుడు నేను చేస్తాను. నేను నీవు నా ఆజ్ఞానుసారంగా ఉంటే నా పక్కన కూర్చుంటావు, నా ఆజ్ఞానుసారంగా నువ్వు లేవు అనుకో నరకంలోకి వెళ్ళిస్తావు. 2 ఇంకేం లేవు. అందుకని ఇక్కడ అంటున్నాడు దేవుడు, నీవు ఎచ్చగైనా ఉండు, చల్లగైనా ఉండు, రెండిట్లో మధ్యలో ఉండకూడదు. ఇతడు రెండిట్లో మధ్యలో కూర్చున్నాడు. సమాజంని ఎరిగాడు, సమాజాన్ని చూశాడు, అనేకమైన విధాలుగా ఆలోచించాడు. మనము కూడా ఆలోచించాల. ఆలోచించకుండా ఏ పని చేయకూడదు. ఆలోచించకుండా ఏ పని చేయకూడదు. ఆలోచించకుండా ఏ పని చేసామనుకో మనము నష్టపోతాం. మనమే నష్టపోతాం. ఏంటి ఇప్పుడు చేప నీళ్ళలో ఉండాలి. చేప ఎక్కడ ఉండాలి? నీళ్ళలో ఉండాలి. నీళ్ళలో ఉండకుండా నేను బయట ఉండనని బయటకు వచ్చిందనుకో ఏమైంది? కొట్టుకొని కొట్టుకొని చనిపోయి. మనకు దేవుడు ఏర్పరిచాడు తనలో ఉండటానికి. హల్లెలూయా. దేవుడు మనకు తనలో ఉండటానికి ఏర్పరిచాడు. తనలో ఉండటానికి ఏర్పరిచినప్పుడు తనలో జీవించడానికి మనకు దేవుడు అనేకమైన విషయాలు చెప్పాడు. ఆయన చెప్పకపోతే అనుకోవచ్చు. స్త్రీని చెప్పాడు, పురుషుని చెప్పాడు. ఆయన చేయవలసిన పని చేశాడు. ఏంటి, ఒక తోటని తయారు చేశాడు. తోటలో ఉండవలసిన అన్ని ఏర్పరిచాడు. అన్ని ఏర్పరిచినప్పుడు ఆ తోటలో ఉన్న చెట్టుని మాత్రం మీరు తినవద్దు అన్నాడు. ఆ పండ్లని తినవద్దు అన్నాడు. ఆ తోటకి అందమైనవి, మంచివి కావచ్చు, చెడు కావచ్చు. తోటకి అందంగా కావాలంటే అన్నీ చేయాలి. ఆయన అన్ని చేశాడు, అది చేయవద్దన్నాడు. మనకు కూడా ఏంటి, ఒక అందముగా ఉండడానికి అవయవములను అన్ని ఇచ్చాడు మనకి. ఒక హ్యాండ్ లేదనుకో ఎలా ఉంటాం మనం? ఒక హ్యాండ్ లేదనుకో మనకి ఎలా ఉంటాం? చండాలంగా కనబడతాం. కాలు లేదనుకో ఎలా ఉంటాం? అందంగా కనబడతాం. మనకు కూడా దేవుడు ఒక భూమిగా మనకు అందముగా చేసి మనకు అన్ని అవయవములను కలగ చేశాడు. అన్ని కలగ చేసి కూడా ఆయన చెప్పాడు ధనము సమస్తకి మూలము. అయితే ఆయన దేవుని ఆలోచన ఏంటంటే అన్నీ ఉండాలి, ఒకటి కూడా కొద్దుగా ఉండకూడదు, అన్నీ ఉండాలి. కానీ ఉన్న వాటిలలో మీకు అవసరమైనదే. ఇప్పుడు ఒక యూట్యూబ్లో ఒక ప్రాసెస్ ఒక వ్యక్తి రిలీజ్ చేశాడు జిల్లెడు ఆకుల గురించి. మన ఒక ఆమె కూడా వెళ్ళి కూడా ఆమె చెప్పింది నాకు. ఆ జిల్లెడు ఆకులనంట, ఆకులు తెంచుకొని అరికాలకు కట్టుకొని అంట ఆమె ఒక వారం రోజులు పాటించిందంట. నైట్ ఆమెకు షుగర్ వచ్చింది, నార్మల్ అయింది. ఆమె చెప్పింది సాక్ష్యం. షుగర్ నార్మల్ అయిందంట జిల్లెడు ఆకులతో.
అదే జిల్లడాకు నేను తినేస్తే ఏంటి ఏమవుతాం? వెళ్ళిపోతాం. అమ్మా జిల్లడాకు చావరా? అమ్మ నేను చిన్నప్పుడు సినిమాలో చూశాను. అర్జున్ నాగార్జున గారి సినిమా చూశాను. జిల్లడాకు ఆ పాలు తిని తాగి చచ్చిపోయాను. ప్రాసెస్ ఏదో మరి దేవునికి స్తోత్రం హల్లెలూయా అని చనిపోతారని చెప్తుంటారు సాధారణంగా. కానీ ప్రమాదం కదా. చూడండి, అలాగనే దేవుడు మనకి ఇచ్చిన ధన్యత ఏంటంటే, ధనాన్ని ఇచ్చింది ఎంతవరకు దాన్ని ఉపయోగించాలా, ఎలా ఉపయోగించాలా అంతవరకే. ఏంటి పాపం విషయంలో చెప్పాడు ఆయన. పాపము చేయడానికి ఒక ఇల్లుగా కట్టాడు. మనము ఆ ఇంటిలో కట్టబడాలి, కానీ సమాజం అంతా నాదే అని ఏంటి దేవుడు చేయమని చెప్పాల. దాన్ని ఎలా ప్రాసెస్, ఈ రెండు కూడా ఉండాలి. ఇవి ఉంటేనే కొనసాగేది. దేవుడికి అన్ని ప్రాసెస్ ఉంటేనే కొనసాగేది. అందుగురించి ఆయన చేశాడు. చేసేది మీరు చేయండి, చేయవద్దన్నది చేయవద్దన్నాడు. కానీ మన వాళ్ళు చేసే పని ఏంటంటే, చాలా వరకు దేవుడు వద్దన్న దానికే చేస్తారు, దేవుడు చెయ్యమన్న దానికి చేయడానికి కష్టంగా అంటారు. ఉదయం నుంచి ఒక ఉదాహరణ, ఉదయం నుంచి సాయంత్రం దాకా పనులు చేస్తూనే ఉంటారు. పని చేయడానికి కష్టం అనిపించదు కదా. ఒక 2 గంటల సేపు మోకరించి ప్రార్థన చేస్తే కష్టంగా కనిపించదు కనబడదా? పని చేసేవాళ్ళు పొలానికి పని వెళ్ళారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా పనులు చేస్తారు, కష్టం అనిపించదు. ప్రార్థన అనేవారికి కష్టం. దేవుడు ప్రార్థించే ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు చేయమని చెప్తున్నప్పుడు ఆ వాటిని చేయకుండా మనము వేరే వాటిలోకి వెళుతూ ఉంటాము. అందుకనే ఈ వ్యక్తిని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో మీరు ముందు చేయవలసిన పని ఏంటంటే మీరు మారు మనస్సు పొందండి. పేతురు గారు అన్నాడు. ఏం చెప్పాడు ఆయన? మారు మనస్సు పొందండి. ఏ మారు మనస్సు పొందాలి? సమాజంలో మన పితరులు చేసిన వాటిని గురించి, మన పితరులు చేసిన ఆ పార ఆచార్యములను బట్టి వాటిని విడిచిపెట్టి మీరు మారు మనస్సుకు తగినట్లుగా మీరు ఫలించమని పేతురు అంతగా బోధించినప్పుడు ఆ మాట కూడా అతనికి వినపడిందేమో. అందుకనే చేప ఎక్కడ ఉండవలసిందన్నారు? మనం నీళ్ళలోనే ఉండాలి. మనం ఎక్కడ ఉండాలి? మనం దేవుళ్ళలోనే ఉండాలి. అందుకనే ఇతను గ్రహించాడు. యెషయా గ్రంథంలో మనం వెళ్ళినట్టయితే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, అతని గురించి కూడా రాయబడిన మాటని. 1వ అధ్యాయము 3వ వచనము. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనము. ఎత్తు తన కామమందు గాడిద సొంత వాని తోటి తెలుసుకొనేను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. గాడిద ఏం తెలుసుకుందంట? తన సొంత దొడ్డిని తెలుసుకుంటుంది. తన సొంత దొడ్డిని తెలుసుకుంటుంది. సొంత దొడ్డి అంటే ఏంటి? తను నివసించే నివాసము. మనము నివసించే నివాసము ఎక్కడ? మనకి ఆత్మీయతలో మనము నివసించవలసిన వారము. శరీరానుసారముగా కాదు, శరీర ఇచ్చలో కాదు మనం ఉండవలసింది. ఆత్మానుసారమైన వ్యక్తులుగా మనకి సొంత దొడ్డి అది, మనము నివసించే దొడ్డి అది, మన కోసము ఏర్పరచబడిన దొడ్డి అది. అందుకనే మన పౌర స్థితి ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. కనుక మన ఆలోచన అంతా కూడా దేని మీద ఉండాలి? పరసంబంధమైన వాటి మీదనే. అందుకని ఎఫెసీ రాసిన పత్రికలో చూడండి, ఆశీర్వాదముల గురించి బయలుపరుస్తాడు ఆయన. 1వ అధ్యాయము 2-3 వచనాలు అంటాడు ఆయన. ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను మీకు ఆయన అనుగ్రహించును అన్నాడు. కానీ
భూ సంబంధమైన ఆశీర్వాదములను మీకు అనుగ్రహిస్తానని రాయబడలేదండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. మీకు కృపయు సమాధానము కలుగును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో చూడండి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను మనకు అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటిదంటే ఎక్కడి నుంచి వచ్చేది? అది పర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఆశీర్వాదములను మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అందుకనే ఈ పర సంబంధమైన ఆశీర్వాదము కోసము ఈ వ్యక్తి ఎంచుకున్నాడు. భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టాడు. భూ సంబంధమైన వాటిని ఎప్పుడైతే తను ఎంచుకున్నాడో, భూ సంబంధమైన వాటి మీద విడిచిపెట్టి పర సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టాడో, అందుకనే తన తల్లి తనతో చెప్పిన మాట ఏంది? ఇతడు నాకు ప్రతిఫలముగా ఇవ్వబడ్డాడు. ప్రతిఫలముగా ఇవ్వబడ్డప్పుడు ఇతడు 2 తలంపుల మీద ఉన్న భూ సంబంధమైన వాటిని ఆయన విడిచిపెట్టేసేసి పర సంబంధమైన వాటి మీద ఆయన ఎప్పుడైతే తను మనస్సు పెట్టాడో, అతని వంశములో నుండి వచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కూడా మనము గ్రహించవచ్చండి. అతనిలో నుంచి వచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కూడా మనము గ్రహించవచ్చు. మోషే గారు తెలియపరిచిన మాట ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 18-19 వచనాలలో ఇతరుల గురించి రాయబడింది, కానీ ఒకరిని గురించి మనం ధ్యానం చేసుకుందాం. 33:19 18 నుంచి చదవండి, పైనుంచి. 33:18. మీ గుడారాల యందు సంతోషించుము, వారి జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులను అర్పింతురు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇతడు లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాడు, ఆత్మ సంబంధమైన వాటిని ఎంచుకున్నాడు. ఉన్నది 2 తలంతులనే, రెండిట్లో మధ్యలోనే ఉన్నాడు, కానీ ఒకదానిని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టవలసినవి మనం విడిచిపెట్టాలి, పట్టుకోవలసిన వాటిని పట్టుకోవాలి. తను విడిచిపెట్టవలసిన భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టాడు, పర సంబంధమైన వాటిని పట్టుకున్నాడు. పర సంబంధమైన వాటిని ఎప్పుడైతే పట్టుకున్నాడో, మోసే అంటున్నాడు, అతని గురించి తెలియపరుస్తున్నాడు, అతని ఇంటిని గురించి తెలియపరుస్తూ ఏమన్నాడు ఆయన? నీ గుడారములో సంతోషము. దేవునికి స్తోత్రం. నీ గుడారములో సంతోషం వస్తుంది. ఈ రోజులలో గమనించండి, సంతోషాలు లేని కుటుంబాలు ఎన్నెన్నో ఉన్నాయి. సమాజంలో సంతోషము లేని కుటుంబాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఎందుకు వారికి సంతోషము లేదంటే వారి తలంతులు రెండిట్లో మధ్యలో. హల్లెలూయా. వారి తలంతులు రెండిట్లో మధ్యలో, 2 వైపులో కొనసాగుతూ ఉంటారు. అందుకనే వారి గుడారములో సంతోషం ఉండట్లేదు. ఎప్పుడైతే మనము ఒకే ఒక దాని మీద మనసు పెట్టగలుగుతామో, ఇప్పుడు ఒక చిన్న సమస్య ఒకటి వచ్చింది. రాజు దగ్గర నుంచి
ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఒక చిన్న సమస్య వచ్చి పడింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి ఒక చిన్న సమస్య వచ్చి పడింది. మీరు ముగ్గురు వచ్చి ఈయన ప్రతిమకి మొక్కాలి, మొక్కకపోతే అగ్నిగుండంలో వేసేస్తాం, అగ్నిగుండంలో వేసేస్తామని చెప్పగానే వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ప్రతిమకు మొక్కకుండా ప్రశాంతంగా దేవుని ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటుండే వీళ్ళు ప్రతిమను మొక్కకుండా ప్రార్థన చేసుకుంటే చూసి అనేకమైన సమాజంలో ఉన్న ప్రజలు చూశారు. రాజుని వెళ్ళి చెప్పేసేసారు. వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళి ఎక్కడ వేసేసారు? అగ్నిగుండంలోకి వేయటానికి ముందు వారికి ఒక మాట తెలియపరుస్తాడు రాజు. మీరు నేను ఏర్పరిచిన ప్రతిమకు మొక్కండి నాయనంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. అందు గురించి మీకు ఇప్పుడు అగ్నిగుండంలో వేసేస్తామన్నప్పుడు వాళ్ళు ముగ్గురు ఏం మాట పాడారు? వాళ్ళు రాజా మా ప్రాణము పోయినా పర్వాలేదు, ఏడి మేము మాత్రము ప్రతిభకి మొక్కవలసిన అవసరము. వారి ఆలోచన ఏంటి? ఒకే ఒక ఆలోచన, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వెడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. చూసారా? మరియు నీ వశములో పడకుండా ఆయన మమ్ములను రక్షించును. హల్లెలూయా. చూసారని రాజా నీ దేవతలకు మేము పూజించమని నువ్వు నిలువ పెట్టి ఇచ్చిన ఆ బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. హల్లెలూయా. ఒకే ఒక మార్గంలో నడిపింపబడుతున్నారు, ఒక ఆలోచనలో నడిపింపబడుతున్నారు. వారికి సమస్య వచ్చినా ఆ సమస్య వైపు చూడలేదు. మా దేవుడు మమ్మలను రక్షిస్తానికి సమర్థుడు అని ఒక నిరీక్షణ. అయితే మా దేవుడు మమ్మలను రక్షించకపోయినను మీ ప్రతిమకు మొక్కమని ఎందుకు చెప్పారంటే ఆ రాజును హెచ్చరించడానికి వాడారు మాట. వారిలో అవిశ్వాసముతో చెప్పలే మాట ఆయన. వాళ్ళు అవిశ్వాసం ఇక చూస్తే 2 తలంపులు ఉంది కదా అని కూడా ఆలోచన వచ్చిందండి. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము మొక్కమన్నాడంటే ఆ రాజును వాళ్ళు హెచ్చరించారు అక్కడ మాట. కానీ 2 తలంపుల మీద కాదు, దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మా నిర్ణయము మారదు, నిర్ణయము మారదు. ఒకే ఒక తలంపు, ఒకే ఒక ఆలోచన, ప్రాణము పోయినా పర్వాలేదు అని. మనం ఎప్పుడైతే అటువంటి ఆలోచన కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన గుడారములో ఏం కలిగజేస్తాడు? సంతోషము. దేవునికి స్తోత్రం. సంతోషము కలగ చేస్తాడు. ఎటువంటి సంతోషం కలగజేస్తాడో తెలుసండి? సమస్త జనముల కంటే నేను మిమ్మలను హెచ్చిస్తానన్నాడు. సమస్త జనముల కంటే మనలను హెచ్చిస్తానని వాగ్దానము చేస్తే అక్కడ ఆయన వంశములో నుండి వచ్చిన వారు చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే అక్కడ తన వంశములో నుంచి వచ్చిన వారిని దేవుడు ఏమి చేశాడో చూడండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము మనకు ఎంత దాకా తీసుకొస్తుందో చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి చదవను. తరువాత ఇస్సాకారు గోత్రికులైన దోదో మనవడును
న్యాయాధిపతిగా నియమింపబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఎలా నియమింపబడ్డాడు? న్యాయాధిపతిగా. చూశారని, ఎప్పుడైతే మనం లోకాన్ని విడిచిపెట్టగలుగుతామో దేవుడు సమస్త జనముల కంటే మనలను హెచ్చిస్తాడు. మరి న్యాయాధిపతి అంటే సమస్త జనము కంటే పైవాడు ఉన్నాడుగా, కిందివాడు ఉన్నాడు? ఆయన పైవాడిగానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇస్సాకారు జీవితంలో చూసినప్పుడు రెండిట్ల మధ్యలో ఉన్నాడు. కానీ రెండిట్ల మధ్యలో ఉండి ఆయన ఎంచుకుంది ఏంటంటే ఆత్మానుసారమైన వాటిని, శరీర సంబంధమైన వాటిని దూరపరిచేశాడు. మనకు కూడా రెండు ఉన్నాయి, మనకు రెండు ఉన్నాయి. పౌలు గారు కూడా ఒక సందర్భంలో ఉంటాడు, అయ్యా నేను ఈ రెండిట్ల మధ్యలో నేను ఇరుక్కులో పడి ఉన్నానంటాడు పౌలు గారు. ఇరుక్కులో పడి ఉన్నానంట. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటాడు. మనకు అర్థము చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు అన్ని కోణాలుగా మనలను బలపరుస్తాడు. కనుక రెండు తలంతులు మనకు అవసరము లేదు. రెండు తలంపులో ఉన్న, రెండు ఆలోచనలో ఉన్న పేతురు గారు అన్నట్టుగా మీరు ఈ లోకము నుండి వేరే మీరు మారు మనసు పొందండి అని చెప్పినప్పుడు ఇతను తన సొంత దొడ్డిని ఎరిగాడు. గాడిద తన సొంత దొడ్డిని ఎరిగినట్లుగా మధ్యలో వచ్చిన వాటిని పక్కన పెట్టేసేసి తన సొంత దొడ్డిని ఎరిగాడు. నేను ఆత్మానుసారమైన వ్యక్తిని. హల్లెలూయా. ఎటువంటి వ్యక్తి? ఆత్మానుసారమైన వ్యక్తి నేను. కనుక నేను ఆత్మానుసారంగా నడిపింపబడాలి. ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉన్నది, మన ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చినదే. దేవుడిచ్చిన ఆత్మ తిరిగి దేవుని యొద్దకే చేర్చబడాలి. మార్కు సువార్త రాబడిన మాట ఏంటంటే, గాలి అది ఎక్కడి నుంచి వచ్చునో తిరిగి అది ఎక్కడికే వెళుతుంది. గాలి ఎక్కడి నుంచి వస్తుందో తిరిగి అక్కడికే వెళ్తుంది. మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది, దేవునిలో నుండి వచ్చింది. ఆయన యొద్ద నుండి కాదు, ఆయనలో నుండి వచ్చింది. ఆయనలో నుండి వచ్చిన జీవవాయు, ఆయన నుంచి వచ్చే జీవవాయు అది మనలో జీవాత్మ అయింది. అందుకనే ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. తిరిగి వెళ్ళేటప్పటికీ ఆయన దగ్గరే చేర్చబడడానికి మధ్యలో అనేకమైన తలంతులు వస్తూ ఉంటే వాటి అన్నిటినీ దూరపరిచి పరిశుద్ధాత్మ మనకి ఏది బయలుపరుస్తున్నాడో ఆ ప్రకారంగా మనము నడుచుకొని ఇతను పొందిన ఆ ఆశీర్వాదాన్ని మనమును పొందుదాము. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.